అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం మనం తెలుసుకునే ముందు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు, వల్లి దేవసేనలు ఎవరు, అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలండి. మన జీవితాల్లో కుజదోషాలు, కాలసర్ప దోషాలు, సంతానం లేకపోవడం, వివాహం ఆలస్యం అవుతున్నా, ఒకవేళ అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక తీరలేకపోతున్నా, అలాగే కంటి సమస్యలతో బాధపడుతున్నవారు, చర్మ సమస్యలు ఉన్నవారు, ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఆ స్వామిని పూజించడం వల్ల మన జీవితాల్లో ఏర్పడే అనేక సమస్యలు అనేవి తొలగిపోతాయండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అనమాట. అలాగే ఆ రోజు దేవసేన, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మన కోరికలు తీరాలంటే మనం ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే పూర్తి విషయాలన్నీ వీడియోలో క్లియర్గా అనేది షేర్ చేయబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని మనకి స్కాంద పురాణంలో చెప్పబడిందని చెప్తూ ఉంటారు. అయితే ముందుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరో తెలుసుకుందామండి. శివపార్వతుల రెండవ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడి తమ్ముడే. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారనమాట. అయితే కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదనమాట. పరమేశ్వరుడు తారకాసుడు అనే రాక్షసుడిని ఒక బాలుని చేతిలో అంతమొందుతామని వరమిస్తాడట. దానితో తారకాసుడు ఆగడాలు మిన్నంటి దేవతలందరూ బ్రహ్మదేవుడిని శరణు వేడగా శివుని తేజాంశ సంభవుని వల్లనే తారకాసుర మరణం సంభవిస్తుందని చెప్తాడట. అయితే ఆ విషయాలు ఏంటో ఇంకా తెలుసుకునే ముందుగా మీరు పూజ గదిలోని పూజ చేసుకోవచ్చండి. ఇది లేదు అంటే ఈ విధంగా పీఠాన్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. పీఠాన్ని ఏర్పాటు చేసుకునే ముందు కిందన పసుపుతో కొంచెం రాసుకొని ఆ తర్వాత పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసిన తర్వాత మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న పీఠం మీద స్వామివారి ఫోటో పెట్టడానికి మనం ఏం చేయాలంటే కొంచెం బియ్యం వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి. ఈ బియ్యాన్ని మీరు ఒకవేళ మీరు వంటలకు వాడుకోవాలనుకుంటే కిందన ఒక తమలపాకు వేసి కూడా మీరు బియ్యాన్ని అనేది వేయొచ్చు అనమాట. నేనైతే పక్షులకు వేద్దామనే ఉద్దేశంతో కిందన అనేది బియ్యాన్ని వేస్తున్నాను. ఇలా మన పీఠం మీద వేసుకున్న తర్వాత కొంచెం పువ్వులతో అనేది మనం అలంకరించుకోవాలి. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనమాట. ఈ ఫోటో అనేది మనకి వల్లి దేవసేన సమేత షణ్ముఖుడిగా దర్శనమిస్తున్న ఫోటో అండి ఇది. మీ దగ్గర నార్మల్ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా కూడా అది కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు మా దగ్గర ఫోటో లేదు అనుకుంటే శివ కుటుంబం ఉంటుంది కదా, పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఉంటారు కదా, ఆ ఫోటోను కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనం ఈ విధంగా పువ్వులతో అనేది అలంకరించుకోవాలండి. నేను ఇక్కడైతే జాజులతో అయితే అలంకరించాను. ఆ తర్వాత స్వామి వారికి ఎంతో ఇష్టమైంది ఎరుపు రంగు కాబట్టి నేను ఎరుపు రంగు గులాబీలతో అయితే ఇక్కడ నేను చక్కగా అలంకరించుకుంటున్నానండి. మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోని చక్కగా అలంకరించుకుంటే మనం చూడడానికి కూడా చాలా అందంగా అనేది కనిపిస్తుంది అనమాట. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా మనం అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఒక చిన్న పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి. చిన్న స్టాండ్ లాంటిది. దాని మీద ఏం పెట్టుకుంటానంటే నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉన్నది విగ్రహం అయితే ఉందండి. ఈ విగ్రహాన్ని నేను చెన్నైలోని తిరువాన్మూర్లోని పంబన్ స్వామి టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. అక్కడ ఈ విగ్రహాన్ని అయితే నేను తీసుకున్నానండి. ఈ విగ్రహాన్ని ఇప్పుడు చక్కగా చందనం కుంకుమ బొట్లతో అలంకరించి నేను అయితే పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర విగ్రహం లేకపోతే పర్వాలేదండి. దీని బదులు మీరు బియ్యం పిండితో చక్కగా ప్రమిద చేసి 6 ఒత్తులు వేసి కూడా మీరు ఈ దీపాన్ని ఈ యొక్క పూజనైతే చేసుకోవచ్చు. అలాగే ఈ పూజ చేసుకునేటప్పుడు మీరు బియ్యపిండి ప్రమిదలు కూడా మీరు వాడుకోవచ్చండి. ఇక తర్వాత ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ఈ విధంగా నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే నేను అలంకరించుకుంటున్నాను. ఈ విధంగా
అలంకరించుకుంటున్నాను. ఇక మనం సుబ్రహ్మణ్య స్వామి ఒకరోజు ఎలా పుట్టారు అని చెప్పి మనం తెలుసుకోవాలంటే, ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు దేవేంద్రుడు అగ్నిదేవుణ్ణి అక్కడికి పావురం రూపంలో ప్రవేశిస్తాడనమాట. అప్పుడు అక్కడ అది గమనించిన పరమేశ్వరుడు తన యొక్క దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడట. అయితే అగ్ని అది భరించలేక గంగా నదిలో విడిచిపెడతాడట. ఇక అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి గాంగేయుడు అని పేరు కూడా ఉందండి. ఇక మనం సుబ్రహ్మణ్య స్వామిని యొక్క సోదరుడు ఎవరు అంటే గణపయ్య కదా. ఆ గణపయ్యని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానండి, గణపతి దీపాన్ని. మీరు ఇక్కడ విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత స్వామి అమ్మవార్లకి నేను ఇక్కడ విభూతిని అలాగే ఈ పక్కన పసుపు కుంకుమలు కూడా ఏర్పాటు చేసుకున్నానండి. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక తర్వాత దీపారాధనకి కుందులను అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి గంగా నదిలో విడిచిపెట్టిన తర్వాత ఆ తేజస్సును భరించలేక ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ఈ యొక్క తేజస్ అనేది ప్రవేశిస్తుందనమాట. అయితే ఆ రుద్రతేజని భరించడం వారి వల్ల కూడా కాలేక ఆ రెల్లు పొదల్లో అనేది వదిలేస్తారనమాట. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడనమాట. అతనేనండి మన కుమారస్వామి. 6 ముఖాలు కలబాడు కాబట్టి షణ్ముఖుడు అంటారు. ఇది తమిళనాడులో ఎక్కువగా షణ్ముఖ, వేల, శరవణ అని చెప్పేసి మనకి పిలుస్తూ ఉంటారనమాట. కందనికి హరోహర, షణ్ముఖినికి హరోహర అని చెప్పి చాలా పెద్దగా అనేది మన మురుగన్ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తే మారు మరుగుతూ ఉంటాయండి. ఇక అప్పుడు రుద్రాంశ సంభవునిగా పార్వతీ పరమేశ్వరులు ఆ యొక్క బాలుని అనేది కైలాసానికి తీసుకెళ్తారనమాట. అయితే దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అంటే మనకి 2023 సంవత్సరంలో మనకి 18/12/2023 సోమవారంతో వచ్చిందండి సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనతో కళ్యాణం అనేది జరిపిస్తారట. ఆ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా కూడా మనకి వ్యవహరిస్తారనమాట. అయితే కారణ జన్ముడైన ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరుల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలు సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం ఇంకా చాలా ఆయుధాలు అనేది వరంగా ప్రసాదిస్తాడట. అయితే ఇక సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడు కదండి. ఎందుకు అంటే తారకాసుడిని అంతమొందించడానికి కదా ఉద్భవించాడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కి 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆ 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి ఆ యొక్క సర్పరూపం దాల్చి తారకాసురుని అనేది సంహరిస్తాడట. అయితే తమిళనాడులో మనం ఎక్కువగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చూసుకుంటే కావిడి మొక్క అనేది చెల్లించుకుంటారండి. ఆ కుండల్లో పాలు పంచదార పట్టుకొని వెళ్ళి మురుగన్ ఆలయాల్లో అనేది సమర్పిస్తూ ఉంటారు. అయితే నాగప్రతిష్ఠ చేస్తే ఈరోజు గనక సంతానం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అయితే మరి కుమారస్వామి సర్పరూపంగా ఎందుకు పూజిస్తాం అంటే ముఖ్యంగా సంతాన ప్రాప్తికి. ఎందుకంటే కుమారస్వామి భార్య శ్రీ వల్లీదేవి ఆదిశేషవునికి మనవరాలన్నమాట. ఒకసారి కుమారస్వామి నేను మీ మనవరాలను కళ్యాణం చేసుకుంటానని అడిగితే ఆదిశేషువు నీవు కళ్యాణం చేసుకోవాలంటే మా బోయవారి వేషంలో మారాలి, అలా మారుతావా అంటే వెంటనే కుమారస్వామి సర్పరూపధారుడై వల్లీదేవిని కూడా అనేది వివాహం చేసుకుంటారనమాట. అప్పటి నుంచి సర్పరూపంలో మనకి కుమారస్వామి అనేది దర్శనమిస్తూ ఉంటారు. అలాగే సంతాన ప్రాప్తికి ఎందుకు అని చెప్తూ ఉంటారంటే ఆ వీర్య కణాలు ఉంటాయి కదా, మగవారి వీర్య కణాలు మనం చూస్తే కనుక అవి పాములాగా అనేది అనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకనే మనం సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సమేతంగా మనం పూజించిన తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారండి. ఇక ఇక్కడ నేను పసుపుతో అనేది చక్కగా రాసి దాని మీద షట్కోణం ముగ్గు అయితే వేసుకున్నానండి. చుట్టూరు మనం సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కూడా రాసుకున్నాను. అయితే ఈ 6 కోణాలు 6 కృత్తికా నక్షత్రాలకి ప్రతీకగా ఈ ముగ్గును అనేది మనం వేసుకుంటాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బదులు మనకి తమిళనాడు సైడ్ చూసుకుంటే శరవణ భవ అని చెప్పి రాసుకుంటారనమాట. ఇక
ఇక నేను ఇక్కడ 6 దీపాలు అనేవి ప్రమిదలు అనేవి పెట్టుకుంటున్నానండి. షట్కోణంలో మనం ఈ 6 ప్రమిదల్ని పెట్టుకోవాలి. ఈ 6 ప్రమిదలు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని ఆ 6 ప్రమిదలు పెట్టుకోండి. ఈ ప్లేస్లో మీరు చక్కగా తమలపాకు వేసి బియ్యపు పిండి ప్రమిదలు కూడా మీరు ఇక్కడ వెలిగించవచ్చు. అలాగే ఇందులోకి నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇందులో ఆవు నెయ్యిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక ఎరుపు రంగు పువ్వులతో అయితే నేను ఈ విధంగా 6 నక్షత్రాలకి 6 కృత్తికా నక్షత్రాలకి సంబంధించిన విధంగా నేను ఇక్కడైతే 6 ప్రమిదలు అయితే వెలిగిస్తున్నానండి. అయితే మనం ఈ పూజని మనం ఉదయం చేసుకుంటామండి. ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలని చాలామందికి ఒక సందేహం వస్తుంది కదా. ఈ పూజని మనం ఉదయం సమయంలో చేసుకోవాలి. ఉదయం ఒక 8, 8:30 లోపల చేసేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇక ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా నేనైతే ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ తామర దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ముందుగా అయితే మనం విఘ్నేశ్వర దీపాన్ని వెలిగిస్తున్నానమాట. విఘ్నేశ్వర దీపాన్ని వెలిగించి ఇక్కడ తామర దీపాలు పెట్టాను కదా, అవి కూడా వెలిగిస్తున్నాను. ముందుగా మనం సంకల్పం చెప్పుకోవాలి, ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తర్వాత సంకల్పం, మనం ఎందుకైతే ఈ పూజ చేస్తున్నాము అని చెప్పి మనం మనసులో కోరుకొని మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి అనేది పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు నామాలు కానీ అష్టోత్తరం కానీ మీకు తెలిసిన శ్లోకాలు కానీ చదువుకుంటూ కొంచెం పసుపు అక్షింతలు కుంకుమతో స్వామికి అనేది కొంచెం మనం అనేది పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత స్వామికి అనేది ధూపం చూపించాలి. 2 అగరబత్తులు కానీ లేదు అంటే ధూప్ స్టిక్తో కూడా మనం ధూపం అనేది స్వామివారికి చూపించవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి ఇలా లఘువుగా అనేది చేసుకున్నా సరిపోతుంది. ఇక తర్వాత స్వామివారికి నేను ఇక్కడ బెల్లం అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. దీనికి బదులు మీరు పటికి బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ పళ్ళు ఏమైనా సరే మనం ఇక్కడ సమర్పించవచ్చు. అయితే మనం ఎప్పుడూ కూడా బెల్లం అంటే స్వామికి ఇష్టం కాబట్టి నేను బెల్లం అయితే సమర్పించానండి. ఇక తర్వాత కర్పూర నీరాజనం అనేది స్వామివారికి మనం ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత అప్పుడు మంత్రపుష్పం చెప్పుకోవాలి. చాలామంది అనుకుంటారు విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో ఆ పూజ చేసేసి లాస్ట్లో కర్పూర నీరాజనం ఇస్తే సరిపోతుందిలే అనుకుంటారండి. కానీ అలా కాదు. ముందు విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజా విధానాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ పూజకి అనేది వెళ్ళాలన్నమాట. ఇక తర్వాత నేను ఒక పువ్వు 2 అక్షింతలు అనేవి తీసుకుంటున్నాను. తీసుకొని నా యొక్క కోరికను అనేది చెప్పుకుంటున్నాను. మీ కోరిక ఏది? వివాహం కోసమా, వ్యాపారం కోసమా, ఉద్యోగం కోసమా, సంతానం కోసమా, సొంత ఇంటి కోసమా, పిల్లలు బాగా చదువుకోవాలని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకొని నా పూజ ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా నిర్విఘ్నంగా నేను చేసుకునే పూజ మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి పాదాల దగ్గర వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇక తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసే ముందు మనం 6 దీపాలు పెట్టుకున్నాం కదా, ఈ 6 దీపాలను అనేది మనం వెలిగించుకోవాలి. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజని మీరు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మొదలుపెట్టి ప్రతి మంగళవారం రోజు చేసుకోవచ్చు. అలాగే మనకి నెలలో పౌర్ణమికి ముందు వచ్చే షష్ఠి అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే షష్ఠి, ఆ షష్ఠి తిథుల్లో కూడా మనం ఈ పూజను చేసుకోవచ్చండి. ఇక మూడవది ఏంటంటే కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు కూడా ఈ యొక్క పూజను అనేది చేసుకోవచ్చు. ఈరోజు పిండి దీపారాధన వెలిగిస్తే ఇంకా మంచిది. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నిత్య పూజ పుస్తకం అయితే నా దగ్గర ఉందండి. ఈ విధంగా నేను పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం అయితే ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని నేను చదువుకుంటూ స్వామికి అనేది పూజ అనేది నేను చేసుకుంటానన్నమాట. అయితే ఇక్కడ మీకు నెమలి పింఛం కనుక ఉంటే నెమలి పించాలు అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే స్వామివారి వాహనం నెమలి కాబట్టి నెమలి పించాలు దొరికితే కనుక నెమలి పించాలు కానీ లేదంటే నెమలి బొమ్మలు ఏమైనా దొరికితే నెమలి బొమ్మలు కూడా మీరు ఇక్కడ పెట్టి స్వామివారిని అనేది అలంకరించుకోవచ్చు. ఇక్కడ నేను గులాబీ రేకులతో అయితే స్వామికి అనేది అష్టోత్తరం చదువుతూ పూజ అనేది చేసుకుంటున్నానండి. అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు తెల్లవారుజామునే చక్కగా నిద్ర లేచి తలస్నానం చేసేసి పూజ గదిని అలాగే మన ఇంటిని కూడా శుభ్రపరచుకొని అప్పుడు మనం ఈ విధంగా పూజా పీఠాన్ని లేదు అంటే పూజ గదులైనా మనం పూజ అనేది చేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు ఈ మధ్య కామెంట్ చేస్తుంది ఏంటంటే
అక్క ముందు పూజ గదిలో చేయాలా, తులసి దగ్గర చేయాలా అని అడుగుతున్నారు. ముందు పూజ గదిలో నిత్య పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తులసీదేవికి మనం దీపారాధన చేయాలండి. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం అని చెప్పి మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుందండి. ఇది మనం చదువుకోవాలి. అది నేను చదువుకున్న తర్వాత ఇక్కడ వల్లి దేవసేనులకి అష్టోత్తరం చదువుతూ నేను ఇక్కడైతే కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నానండి. మీకు ఈ మంత్రాలు అవి మాకు రావక్క, మేమేం చేయాలి అనుకుంటే ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః అనుకోండి. అంటూ మీరు అష్టోత్తరం లాగా 108 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అనుకుని కూడా మనం ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత ధూపం అనేది నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ధూపం చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యం అనేది మనం సమర్పించాలి. నైవేద్యం ఏమేం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యంగా సర్పరూపధారుడు కాబట్టి మనం ఏం చేసి పెట్టాలి అని చెప్పి మనకు ముఖ్యంగా కొన్ని అయితే మనకి చెప్పారండి. మనకి తమిళనాడులో చూసుకుంటే తప్పకుండా వాళ్ళు పంచామృతాన్ని చేసి వాళ్ళు పెడతారనమాట. అలాగే ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకం లేదు అంటే పాలతో అభిషేకం చేసి ఆ పాలను గనక సంతానం లేని వారు గనక సేవిస్తే తప్పకుండా వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఇది నేను చెప్పింది కాదు, మన పండితులు చెప్పిన విషయం. ఇక తర్వాత స్వామివారికి ఇష్టమైంది ఏంటి అంటే చిమ్మిలి అండి. ఈ చిమ్మిలిని అనేది స్వామివారికి నైవేద్యంగా నేను సమర్పిస్తున్నాను. ఇక తర్వాత స్వామివారికి చలిమిడి నేను ఇక్కడైతే బెల్లంతో తయారు చేశానండి. ఈ బెల్లంతో తయారు చేసిన చలిమిడిని అయితే నేను ఇక్కడ స్వామివారికి సమర్పిస్తున్నాను. తప్పకుండా ఈ నైవేద్యాలు అనేది స్వామివారికి చాలా ప్రత్యేకంగా నిర్ణయించబడిన నైవేద్యాలు అనమాట. అయితే ఇక్కడ మీరు పూజ ఇంట్లో చేసుకోవడం కుదరదక్క అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో పొట్టు ఉంటే పొట్ట దగ్గరికి వెళ్ళి చేసుకోండి. లేదంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి జంట నాగుల పూజ అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే నాగుల చవితి రోజు పుట్టలో పాలు వేయలేదక్క అనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు వేయొచ్చు. అలాగే మనం ఈరోజు ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదనమాట. అయితే మనం ఎన్ని వారాలు మంగళవారాలు చేయాలి, ఎన్ని షష్ఠీ తిథులు చేయాలి, ఎన్ని కృతికా నక్షత్రాలు చేయాలంటే 9 కానీ 11 కానీ 16 కానీ 21 కానీ మనం చేయాలి. ఇక స్వామివారికి ఇష్టమైన పాలును అనేది ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. పాలు అనేది తప్పకుండా మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా చిమ్మిలి పాలు అనేది తప్పకుండా పెట్టండి. ఆ తర్వాత కొబ్బరికాయ అనేది సమర్పించాలి. ఇక చాలామంది ఏం చేస్తారంటే బియ్య పిండితో సర్పంలా తయారు చేసి ఆ రోజు పెట్టుకొని కూడా పూజ చేస్తూ ఉంటారండి. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి కోరుకుని మీరు కనుక చేస్తే పూజ తప్పకుండా ఆ రోజు ఉపవాసం ఉండండి. మేము ఉపవాసం ఉండలేమక్క అనుకున్న వాళ్ళు భోజనం చేసేయండి. కానీ కత్తిపీటతో కానీ నైఫ్తో కానీ కట్ చేసినవి ఆ రోజు మనం తినకూడదనమాట. అలాగే ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయితే మనకి దేవాలయాల్లో చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు వివాహ సంబంధ అడ్డంకులు ఏమైనా ఉంటే వాళ్ళు గనక చూస్తే ఆ కళ్యాణాన్ని ఆ అడ్డంకులు తొలగి వివాహం అనేది జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో ఏమైనా ఆటంకులు ఉన్నా, సొంత ఇంటి కళ నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క కళ్యాణం చూడడం అనేది చాలా విశేషమండి. అలాగే మీ దగ్గరలో పుట్ట దగ్గర గనక మీరు పాలు పోస్తే గనక ఆ పుట్ట మన్నుని, పుట్ట బంగారాన్ని తీసుకొని మనకి నుదుటిని బొట్టు కింద, చెవులకి, పొట్టకు అనేది రాసుకోవడం వల్ల సంతానం అనేది తప్పకుండా కలుగుతుందండి. ఇక తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అనేది తాంబూలం సమర్పించాలి. సమర్పించిన తర్వాత మనం కర్పూర నీరాజనాన్ని అనేది సమర్పించాలి. అయితే ఇక కర్పూర నీరాజన అక్కడ కూడా సమర్పించాలండి. మనం ముగ్గు వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం కర్పూర నీరాజనం అనేది సమర్పించి మన యొక్క మంత్రపుష్పాన్ని అనేది చెప్పుకోవాలి. అయితే మంత్రపుష్పాన్ని చెప్పుకునేటప్పుడు మీ కోరిక ఏంటి అని చెప్పి, బలమైన కోరిక, మీకు ఏదైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయి, చాలా రోజుల నుంచి సమస్యని అనుభవిస్తున్నాము, మాకు ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు అనుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం అవ్వచ్చు, వ్యాపారం కోసం అవ్వచ్చు, సంతానం కోసం, సొంత ఇంటి కల, ఏదైనా సరే మీరు చక్కగా కొన్ని ఎరుపు రంగు అక్షింతలు తీసుకోండి. పసుపు రంగు అక్షింతలు కాదు, ఈ విధంగా ఎరుపు రంగు అక్షింతలు, కొంచెం కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి, మనం బియ్యం
బియ్యం వేసి అక్షంతలు తయారు చేసుకోండి. ఎరుపు రంగు అక్షంతలతో పాటు ఒక ఎరుపు రంగు పువ్వుని పెట్టుకొని స్వామివారికి మీ కోరిక ఏంటి అని చెప్పి మనసారా వేడుకోండి. స్వామిని వేడుకొని అక్కడ స్వామివారి పాదాల దగ్గర వేసుకోండి. ఆ తర్వాత అర్చన చేసిన కుంకుమ నుదుటను ధరించండి, అలాగే విభూతిని కూడా ధరించండి. ఇక స్వామివారి పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి అని అడుగుతారు. ఎందుకంటే మనకి సోమవారం రోజు వచ్చింది, మరుసటి రోజు మంగళవారం మన పీఠం కదపం కాబట్టి మనం ఉదయం పూజ చేసేసుకుంటాం కాబట్టి సాయంత్రం సమయంలో మీరు ఈ పీఠాన్ని కదిపి మీరు ఇక్కడ అనేది ఇవన్నీ తీసుకోవచ్చు. అయితే నైవేద్యాన్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకోండి, పాలను కూడా ప్రసాదంగా స్వీకరించండి, అలాగే తాంబూలాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక్కడ. అలాగే మనం పంచామృతాలతో అభిషేకం చేస్తే అది కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇక పిండి ప్రమిదలు ఒకవేళ పెట్టినట్టయితే ఆవులకు కానీ లేదు అంటే వాటర్లో మిక్స్ చేసి ఏదైనా మొక్కలకైనా మీరు వేసేయండి. ఈ విధంగా మనం పూజను అనేది చేసుకోవాలండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? సుబ్రహ్మణ్య షష్ఠి 18వ తారీఖు ఉదయం సమయంలో మనం ఈ పూజను అనేది చేసుకోవాలి. ఇక సాయంత్రం పూజ చేయాలా అంటే ఉదయం చేస్తే సరిపోతుందండి. లేదు మాకు వీలుంది అనుకుంటే సాయంత్రం కూడా పూజ చేసి మనం ఈ పీఠాన్ని అనేది మనం నైట్కి మనం కదుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన మరుసటి రోజు మంగళవారం వచ్చింది కాబట్టి నేను ఇంత ఇదిగా అయితే మీతో చెప్తున్నానండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన పూర్తి విషయాలు మీతో అయితే షేర్ చేశాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మీ అందరికీ రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.